హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా బాగుంటారు అండ్ గుడ్ మార్నింగ్ వచ్చేసి 10 అవుతుంది అనుకోండి 9 అవుతుంది గోల్షేప్ ఉంటే 10 అవుతుంది. సో ఈ వర్షాలు పడడం వల్ల మా సైడ్ పత్తులు చూడండి డవరాలు కొట్టక మొత్తం అక్కడనే కూర్చుంటున్నాయి. ఇట్లుందండి పరిస్థితి వాంకిడి మండల్లో. డైలీ వర్షం పడుతుంది, మీ సైడ్ కూడా ఇట్లనేనా? సో చెప్పాల్సింది ఏం లేదు, ఇక మాకు కూడా పనులు ఉన్నాయి. ఇట్లా వర్షం పడ్డది అనుకో ఇంట్లోనే ఖాళీగా కూర్చొని ఉండుడే అంతే. ఇక అంటే ఇంతకంటే ఆప్షన్ ఏమి ఉండదు కదా, ఇట్లా రోజు వర్షం డైలీ పడుతూ ఉన్నది అనుకో. సో ఇది అనమాట మొత్తానికైతే ఇంతే, ఇక చెప్పడానికి కూడా ఏం లేదు. బట్ ఏం చెప్పాలి చెప్పండి, పత్తుల గురించి చూపెడతా. ఓకే, సో బ్యాక్ సైడ్ కెమెరా ఎందుకు రావట్లా? ఓకే డన్. చూడండి ఇటు సైడ్ ఈ విధంగా ఉన్నాయండి పత్తులు అయితే మొత్తానికి. ఈ భూములు ఇట్లాంటివి కాబట్టి ఇది ఇంత చిన్నగా చూపెడుతున్నా, అంటే ఇంత చిన్నగా ఉన్నది. ఇది ఒక వారం రోజులు వర్షం పడ్డదనుకో ఈ భూములు ఇప్పుడు ఇట్లాంటి భూములకు ఛాన్స్ ఉంటుంది పత్తులు పెరిగే ఛాన్స్, ఎందుకంటే వీటికి నీళ్ళు ఎక్కువ కావాలి కదా. అండ్ కన్నర్ భూములు ఎటువంటివి ఉంటాయి కదా, మంచి భూములు, అట్లాంటి భూములు మాత్రం అవి వర్షం వచ్చి నీళ్లు పట్టుకొని పత్తి అంతా అక్కడనే కూర్చుంటుంది, పెరగదు ఏం కాదు, అక్కడనే ఇది అయిపోతాయి. దానికి కాదన్న కూడా ఇట్లా ఒక వారం రోజులు వర్షం కంటిన్యూగా పడుతున్నదానికి ఒక నెల రోజులు దానికి ఎండ, అంటే ఇట్లా ఒక నెల రోజులు వర్షం పడకుండా ఉంటేనే అది మళ్ళీ భూమి అనేది గట్టిగా ఇడిచిపెట్టి గట్టిగా ఎండిపోతుంది. అప్పుడు అది సరైన దారికి వస్తుందండి. వీటికైతే కొవ్వు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవి పెరిగే మూమెంట్ వీటికి ఛాన్స్ మస్తు ఉంటుంది అనమాట. ఒక 75% ఛాన్స్ ఉంటుంది వీటికి పెరిగేటిది. ఇంతే, ఇక చెప్పడానికి కూడా ఏం లేదు బ్లాగ్లో. సో ఇట్లా అనమాట, రోజు వర్షాలు పడ్డాయనుకో మాకు కూడా ఏం పనులు ఉన్నాయి. సో ఇట్లా ఖాళీగా ఉండుడే. అండ్ సో దిస్ టుడే వచ్చేసి ఏం లేదు. సో ఇటు లొకేషన్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ కెమెరాలో చూపెడుతున్నా, ఎందుకంటే బ్యాక్ సైడ్ కెమెరాలో వాటర్ పోయింది, క్లారిటీ ఏం ఉండలేదు, అందుకని ఫ్రంట్నే చూడండి ఎట్లుంది మొత్తం. ఈ వ్యూ వచ్చేసి మస్తు బాగుంటుంది ఇక్కడ. వర్షం వచ్చినప్పుడు ఒక అరగంట కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఇట్లా వచ్చి మనము షూటింగ్ కానీ ఏదైనా చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో మస్తు బాగుంటుంది, కంఫర్ట్ ఉంటుంది ఇక్కడ, చాలా ప్రశాంతం అనమాట. సో నేనైతే అంతే వచ్చి ఒక్కనే కాబట్టి ఏం రీల్ కూడా చేయలేను. సో మా తమ్ముడు ఉంటే అప్పుడప్పుడు రీల్స్ కూడా ఇక్కడ చేస్తాము, మస్తు రీల్ చేస్తా. బట్ అవి అప్లోడ్ ఎందుకంటే అంత అప్లోడ్ చేస్తే ఎడిటింగ్లో కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆటోమేటిక్ ఇప్పుడు తీసిన రీల్ ఏదైతుందో అది ఆటోమేటిక్ బ్యాక్ అయిపోతుంది అనమాట. అందుకనే అట్లా ఒక దాదాపు ఒక 5 రీల్స్ అయినా బ్యాక్ పోయినాయి. అందుకనే నేను ఇన్స్టాలో కూడా అంత రీల్స్ ఏం చేయ, ఫోన్ హ్యాంగ్ బాగా అవుతుంది. మిడిల్ క్లాస్ లైఫ్లో ఫోన్లు ఎట్లుంటాయి అనేది మనకు అందరికీ తెలిసేనా, ఇంకా చెప్పడం ఎందుకు సిగ్గు లేక అన్నట్టుంది. సో ఇంతే, ఇక ఏం లేదు. చూడండి నా మొహం అయితే మొత్తానికి ఇట్లుంది. ఏం చెప్పాలి గైస్, నిన్న వచ్చేసి ఎద్దులు మెప్పనికి పోయినా ఇదే డ్రెస్లో. సో స్నానం చేసి ఇదే డ్రెస్ని వేసుకున్నా మళ్ళీ మార్నింగ్, ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షంలో మళ్ళీ తడిచిపోయింది అనుకో అది మళ్ళీ త్వరగా ఎండిపోదు అన్నట్టు, ఉల్లారదు. అందుకనే ఏం చేయాలి, ఇక అయ్యే వేసుకున్నా. మొత్తం దరిద్రంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తీసి కొంచెం ఫ్రెష్ ఆఫ్ అయ్యి, ఒకవేళ ఇది వర్షం తగ్గే ఛాన్స్ అంటే ఈరోజు లేదు, ఆల్రెడీ చూపిస్తుంది 26% ఉంది మా ఏరియాలో వర్షం. ఏ టైంకి పడుతుందో తెలియదు, బట్ దీని మూమెంట్ ఉన్నది అట్లా పడేది. సో మబ్బులు చూడండి ఎట్లున్నాయి, చూసుకోండి ఒకసారి. చూసారు కదా, దీన్ని చూస్తే వర్షం రాదేమో అనిపిస్తుంది, కానీ కింది నుంచి వస్తున్నాయి బ్లాక్ మబ్బులు మొత్తం. ఇటు సైడ్ అయితే ఏం లేవు, తెల్లగా అయింది, కానీ తెల్లదే ఇది మబ్బులు అనమాట. ఈ తెల్ల ఇట్లున్నది అనుకునే పక్క వర్షం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇంతే, ఇక ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో ఇన్స్టాలో దీని ముక్క ఇస్తా, అండ్ యూట్యూబ్లో ఆల్ వీడియో ఇస్తా. ఓకే, దయచేసి చూడండి అండ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ ఆల్. ఓకే, అందరికీ బాయ్. ఇప్పటికైతే ఉంటా, మళ్ళీ కలుద్దాం ఏదైనా మంచి వ్లాగ్లో. అండ్ ఈ లొకేషన్ని మీరు ఎవరైనా చూడాలని అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి షూటింగ్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చండి. చాలా మంచి లొకేషన్, వర్షాకాలం అయితే మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఎట్లుందనేది, మొత్తం బ్యూటిఫుల్ ఉంటుంది మంచిగా. అండ్ సో వన్ మోర్, అరే గుట్టగా అనిపిస్తలేదేంట్రా బాబు, అదే అనుకుంటా ఆ గుట్ట. సో ఆ గుట్ట చిన్నగా అనిపిస్తుంది, కానీ
అక్కడ పైకి ఎక్కి చూస్తే మొత్తం మాత్రం చాలా క్రేజీ ఉంటుందండి. సో అండ్ మా సైడ్ ఆడ ప్రాజెక్ట్ ఆ వీడియో కూడా చేస్తా. ఇప్పుడు మిడిల్లో ఒకటే గేట్ వదిలేసి ఉంది, మంచిగా ఉంటుంది. సో ఈరోజు ఒకవేళ వర్షం రాకపోతే అక్కడికి పోయి వీడియో తీయడానికి ప్రయత్నిస్తా, ఓకేనా. అందరూ అడుగుతున్నారు దాని గురించి కూడా మస్తు మంది. మీ సైడ్ ఆడ ప్రాజెక్ట్ ఉంటాయి కదా, మేము చూడాలనుకుంటున్నాము, అది ఎట్లుంటుందని ఫుల్ వీడియో ఒక 5 మినిట్స్ దాకా తీసి పెట్టు బ్రో అని అడుగుతున్నారు. సో మీకోసం పక్కా ట్రై చేస్తా ఈరోజు వచ్చేసి. ఒకవేళ నేను అంటే మా వాళ్ళు ఫోన్ చేసి పనికి పోదామంటే ఏం లేదు, ఇంతే అనమాట. సో పనికి పోతా, కానీ పోకపోతే మాత్రం మంచిగా రెడీ అయ్యి ఫోటో షూటింగ్ కోసం దేనికి పోయినా సో పోతా, ఓకేనా గైస్. అండ్ చూడండి ఇదిగో ఇట్లుంటుందండి వ్యూ, మంచి లొకేషన్ అండి ఇది. దీని ఫొటోస్ కూడా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా. ఇట్లా మనకు మంచి లొకేషన్, దీంట్లో షూటింగ్ కానీ ఏదైనా కానీ మనం మంచిగా చేసుకోవచ్చు. అండ్ ఈ అడ్రస్ అడగండి కింద కామెంట్లో పెడతా, మీకు అడ్రస్ కూడా చెప్తా, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ నా ఒక కోరిక అనమాట, ఈ లొకేషన్లో ఏదైనా వీడియో షూట్ అవ్వాలన్నా. ఎవరికైనా ఈ లొకేషన్ నచ్చినట్లయితే మాత్రం కింద మెన్షన్ చేయండి కింద కామెంట్లో. ఇట్లాంటి లొకేషన్స్ మస్తు ఊర్స్లలో మస్తు ఉంటాయి అన్నమాట. ఓకే బాయ్ అందరికి. ఇప్పటికైతే మళ్ళీ కలుద్దాం ఏదైనా నెక్స్ట్ మంచి వ్లాగ్.